మరియు ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ యొక్క పక్షాన్ని నిలువబడి నీ యొక్క వాక్కులను బోధించిన ఉండగా నీ పిల్లలకు వినగలిగిన చెవులు గ్రహించగల మనసు దయచేయండి. అలాగే నేను మరి నీ పిల్లలకు నీ యొక్క అమూల్యమైన నీ వాక్కులను బోధిస్తూ ఉండగా చక్కని జ్ఞానముందు వృద్ధిల్లునట్టు కృప చూపమని, అలాగే బోధిస్తున్న నాకు నీ జ్ఞానమును బోధించుటకు నాకు కావలసిన జ్ఞానమును వేచిన అనుగ్రహించమని యేసునామములో ప్రార్థన కూర్చున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. దేవుని వాక్యం నుండి మనం రాత్రికాలం సమయంలో మీకు బోధింపబడుతున్నటువంటి అంశము యేసుక్రీస్తు పుట్టుక ఎప్పుడు జరిగింది అనేటటువంటి మరి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు వారి పుట్టుక అనగా జననం, ఈ లోకానికి రావటానికి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు పుట్టాడు, ఆయన పుట్టినటువంటి కాల సమయాలు దేవుని వాక్యములు ఏమైనా రాయబడ్డాగా అని మనం దేవుని వాక్యం నుండి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఈరోజు డిసెంబర్ 25 అని మనకు ప్రపంచ క్రైస్తవ్యం చేస్తున్నప్పటికీ కూడా పండగను జన్మదినాన్ని పురస్కరించుకుంటున్నప్పటికీ కూడా డిసెంబర్ 25 అన్నటువంటి విషయాన్ని బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. బైబిల్లో ఎక్కడ కూడా ఈ విషయాన్ని చెప్పలేదు. కనుక చెప్పలేదు కనుకనే చాలామంది ఈరోజు క్రీస్తు మీద, క్రీస్తు యొక్క జననం మీద, క్రీస్తు యొక్క పుట్టుక మీద అనేక రీతిలుగా అనేక విధాలుగా మరి విమర్శలు చేస్తున్నట్టుగా యూట్యూబ్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ, వాట్సాప్లలో కానీ అనేకమైన కామెంట్స్ వాళ్ళు పెడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టాడని బైబిల్లో ఎక్కడుంది? క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వీరందరికీ కూడా జ్ఞానం లేదు, తెలివి లేదు అన్నట్టుగా ప్రేమైన వాళ్ళ కొందరు ఐదవ సోదరులు, ముస్లిం సోదరులు కొందరు వారి వారి గ్రంథాల పట్ల, వారి వారి విశ్వాసాల పట్ల, వారికి ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి నమ్మకాలను బట్టి వారి రోజు మాట్లాడుతున్నట్టుగా ప్రత్యక్ష సాక్ష్యంగా మనం చూస్తున్నాం, వింటూ ఉన్నాం. కనుక మాట్లాడడానికి వాళ్ళకు ఏమర్థమైంది అన్నటువంటిది మనం ఆలోచన చేయగలిగితే మనకేమర్థమైంది అన్నటువంటిది మనం కూడా ఆలోచన చేయాలి కదా. ఎదుటి మనిషిని మనం ప్రతిఘటిస్తున్నప్పుడు, ఎదుటి మనిషిని మనం మాట్లాడాలనుకుంటున్నప్పుడు, ఎదుటి మనిషిలో ఉన్నటువంటి భావ స్వేచ్ఛను లేక భావాలను మనం తప్పుదిద్దాలనుకున్నప్పుడు, సరిచేయాలనుకున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం పట్ల మనం కూడా అవగాహన ఉండాలి. దేవుని చట్టం పట్ల మనకు కూడా అవగాహన ఉండాలి. కనుక బైబిల్లో ఈ 66 పుస్తకాలలో ఎక్కడ కూడా యేసుప్రభు వారు డిసెంబర్ 25న పుట్టాడనేటువంటి లేఖనానుసారమైన వివరణ రాయలేదు దేవుడు, రాయించలేదు దేవుడు. ఎందుకు రాయించలేదు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే బైబిల్లో ఒక మాట ఉంటుంది, రహస్యములు. ఏదైతే దేవుడు రహస్యంగా చూడాలనుకుంటున్నాడో, ఏదైతే రహస్యంగా ఆయన ఉంచాలనుకుంటున్నాడో అది రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందుతున్నాయి. ఎందుకు ఆయన రహస్యంగా దానిని పెట్టాడు అన్నటువంటి విషయము ఎవరికి తెలుసు? ఎందుకు పెట్టాడు, పెట్టడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా ప్రేమైన వాళ్ళ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. రహస్యం కొన్ని విషయాలను మనం బయట చెప్పుకోవడం లేదంటే, చెప్పుకోవడానికి ఇష్టపడడం లేదంటే కారణం ఏంటి? దాని వెనక పరిణామాలు, దాని వెనక ఉండేటటువంటి భావాలు, దాని వెనక ఉన్నటువంటి మరి మేలు కీడులను ఇవన్నీ కూడా మనం విశ్లేషించే ప్రతిదీ కూడా ఆలోచన చేస్తాం కదా.
ఎదురు మనిషికి చెప్పాలన్నా, ఎదురు మనుషులకు చెప్పకూడదన్నా, ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు, ఏది చెబితే యోగ్యం ఏది చెప్పకపోతే అది యోగ్యం కాదన్నటువంటిది కూడా మనం మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎన్నెన్నో మనం ఆలోచన చేస్తున్నాం కదా. మరి దేవుడు కూడా ప్రేమైన వాళ్ళ దేవుడు కూడా కొన్ని విషయాలను రహస్యంగా ఉంచాడు. రహస్యంగా ఉంచడంలో ఆయన ఉద్దేశం ఏంటనేది మనం ఆలోచన చేస్తే అది ఆయనకు మాత్రమే తెలుసు. అది ఆయనకు మాత్రమే తెలుసు. మనకి ఎందుకు పెట్టాడనే విషయం మనకు తెలియదు. మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకున్నాం కదా, పండుగ చేసుకున్నాం కదా. మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క యేసుక్రీస్తు వారి జనన విధిని భౌగోళికంగా, చరిత్రాధారంగా, యేసుక్రీస్తులో వారు పుట్టినటువంటి కాలమానాన్ని దృష్టిలో ఉంచుకొని పురావస్తు శాస్త్రవేత్తలు చరిత్ర ఆధారంగా యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న పుట్టాడన్నటువంటి విషయాన్ని ధృవీకరిస్తున్నారు, బలపరుస్తున్నారు. ఆయన పుట్టినటువంటి ప్రదేశంలో ఏ చక్రవర్తి కాలంలో ఆయన పుట్టాడు, ఆయన ఏ శతాబ్దానికి చెందినవాడు, ఏ కాలానికి చెందినవాడు, ఇవన్నీ కూడా ప్రేమైన వారి పురావస్తు శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలందరినీ కూడా బయటికి తీసి ఈ డిసెంబర్ 25 క్రిస్మస్గా జరుపుకుంటున్నాం. అయితే దేవుడు చెప్పిన విషయాలనే చేయాలి కదా, దేవుడు చెప్పని విషయాలు కూడా మనం చేస్తున్నాం అన్నప్పుడు కొంతమంది గోల, కొంతమంది అభిప్రాయం. అయితే దేవుని వాక్యంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విధి విధానాలు ఏంటంటే, ఇక్కడ ఒక భయంకరమైన నిజం మీ మధ్యలో మీకు బయటకు వచ్చింది, అది మీకు తెలుసో లేదో. ఒక నగ్న నిజం ఏంటది? నాసా శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మరు. నాసా శాస్త్రవేత్తలు దేవుణ్ణి నమ్మరు. అలాగనే యేసుక్రీస్తు వారి జననం కూడా వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళు నమ్మలేరు. అంటే చరిత్రాధారంగా పుట్టాడు కదా, ఆయన ఒక మనిషి అనుకున్నారు, కానీ ఆయన ఒక రక్షకుడని, యేసని, దేవుడి కుమారుడని, దేవుడని వాళ్ళు ఎక్కడ కూడా విశ్వసించలేదు. అయితే ఈ మధ్య కాలంలోనే మన క్రిస్మస్ ముందుగా మరి అంతరిక్షంలోకి ప్రవేశించారు ఒకరు. మన దేశం ప్రపంచంలో అమెరికా నుంచి నాసా హెడ్ క్వార్టర్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళిపోయారు. ఎవరు వాళ్ళ పేరు తెలుసా? వారే సునీత విలియమ్స్ శ్రీ. ఆమెతో పాటు ఇంకెంతమంది వెళ్ళారు? ఆ యొక్క అంతరిక్షణ యోగులు, ఆ యొక్క మరి ఏమంటారు ర్యాకెట్లో ఎంతమంది వెళ్ళారు? సుమారుగా నలుగురు వెళ్ళారు. ఫస్ట్ ఏం చెప్పారు? ఇద్దరే వెళ్ళారని చెప్పారు శాస్త్రవేత్త. తర్వాత ఏం చెప్పారు? ముగ్గురని చెప్పారు. తర్వాత నలుగురని చెప్పారు. ఏదైనప్పుడు కూడా అంతరిక్షములో సునీత విలియంకు సంబంధించినటువంటి వారు క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకున్నారు. అంతరిక్ష ఆ యొక్క యోగగాములు అంతరిక్ష ర్యాకెట్లో. కనుక ఎందుకు యేసుప్రభుని వాళ్ళు క్రీస్తు జన్మించాడనేటువంటి విషయాన్ని వాళ్ళు వారి హృదయంలో విశ్వసించడానికి కూడా ఇష్టపడారు. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలు ఫస్ట్ వరకు దేవుడు లేదని ఒక భౌగోళికమైన చరిత్ర ఆధారంగా వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు. శాస్త్రవేత్తలు చాలా ప్రయాసపడుతున్నారు. వాళ్ళు ఈ సృష్టిలో దేవుడు లేడు, ఈ సృష్టిలో దేవుడే నమ్మమ్యం. సూర్యుడు ఎందుకు తిరుగుతుందంటే అది అందుకే దానికి అదే తిరుగుతుంది అంటున్నాడు. భూమి ఎందుకు తిరుగుతుందంటే దానికి అదే తిరుగుతుంది అంటున్నాడు. కనుక రాత్రి పగలు ఎందుకు వస్తున్నామంటే దేవుడు వాళ్ళు ఏమంటున్నారంటే సృష్టి కాలక్రమంగా, సృష్టికో కాలక్రమం ఉంది, ఆ క్రమాన్ని అది నెరవేరుస్తుంది కానీ అంటున్నాడు. కనుక దేవుణ్ణే నమ్మనటువంటి వారు
ఏది ఏమైనప్పుడు కూడా ప్రేమైన వారులారా, యేసుక్రీస్తు జనన వీధిని, యేసుక్రీస్తు పుట్టుకను అంతరిక్షంలో ర్యాకెట్లో నుండి సునీత విలియం వారి యొక్క బృందం నిజంగా ఒక క్రీస్తు జనన వీధిని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా ఆనందదాయకం అని చెప్పవచ్చు. నిజంగా సంతోషించదగిన విషయం అది. ఎందుకంటే నాసా శాస్త్రవేత్తలకు అందరూ కూడా ఈ యొక్క స్టేట్మెంట్ వడ్డీలు పెట్టు, వాళ్ళకి లోపల అంతరాత్మలో దేవుడన్నా క్రీస్తన్నా విశ్వాసం ఉంది అనటానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం. అంతేనా? దేవుడు లేడు అనుకున్నటువంటి మీరు, దేవుడు ఉన్నాడు, ఆయన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆయన దేవుడి కుమారుడు దేవుడని నువ్వు లోపల అంతరాత్మలో నమ్మినట్టుగానేటువంటి ఒక సజీవమైన సాక్ష్యం ఇది. కనుక మరికొంతమంది అంటున్నారు, యేసుప్రభుని డిసెంబర్ 25న చూపిస్తే బైబుల్లో మేము 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తాం, క్రైస్తవులు చూపించండి అన్నటువంటి విపరీత వాదన చేస్తున్నారు. ఇంతకు యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు? కొంతమంది అంటున్నారు 2020 సంవత్సరాల క్రితం మీ యేసు పుట్టాడు, మీ యేసు కన్నా ముందే మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళ చరిత్ర ముందు మీ దేవుడి చరిత్ర చాలా చిన్నది. మీ యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం పుట్టింటే మా దేవుడు, మా రాముడు ఎప్పుడు పుట్టాడు, మా కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు, మా దేవతలు ఎప్పుడు పుట్టారు, ఎన్ని యుగాల వెనుక పుట్టారు? యుగం అంటే 1000 సంవత్సరం. కనుక ఈ యుగాల కిందట సుమారుగా కూడా కొన్ని లక్షల సంవత్సరాల కిందటి నుంచే ఐందవ మతం ఉంది, ఐందవ దేవుళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు లేనటువంటి ఒకే ఒక్క దేవుడు, కొత్త దేవుడు ఎవరు? యేసు ప్రభు. అది వారి వాదన. కనుక అలాంటి మీ కొత్తగా యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం మీ భూమి మీదకి వచ్చాడని దేవుడు అని చెప్పుకుంటున్న మీరు, మీ దేవుని హిస్టరీ, మా దేవుళ్ళ హిస్టరీ, ఈ ప్రపంచంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దామని కూడా కొంతమంది ఇప్పుడు యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎక్కువ రౌండ్లు కొడుతున్నాయి, చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ సమయంలో ప్రమేణ వాళ్ళ మనకు కూడా తెలియాలి, మనం కూడా క్రైస్తవులం కనుక. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడమ్మంట మీరేం చెప్తారమ్మా చెప్పండి ఒకసారి. యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్తారు? వాక్యాధారంతో చూద్దాం. యేసు ప్రభుల వారు శరీరమును ధరించుకొని భూమి మీద పుట్టిన పుట్టక డిసెంబర్ 25. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడు పుట్టాడో ఒక్కసారి మనం బైబిల్లో చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం. దానికన్నా ముందు యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎప్పుడు? ఆదియందు, బిగినింగ్, ప్రారంభం. ఆది అనగా దేవుడి యొక్క సృష్టి కార్యక్రమములు ప్రారంభములోనే నేను ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది అనే పదం ప్రేమైన మొదటి సమయం, మొదటి దినం, మొదటి కాలం. దేవుడి భూమి మీద సమస్త సకల కోటి జీవరాశులు చేయటానికి ముందుగానే ఆది యందు వాక్యం ఉంది. ముందు వాక్యం ఉందండి, వాక్యం ఉందండి. ఎవరా వాక్యం? దేవుడు అండి. ఆ దేవుడు ఏ దేవుడు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఉన్నాడు ఆది యందు. దేవుని తర్వాత మొదటి సంతానముగా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారిలో ప్రథముడుగా యేసుక్రీస్తు వారిని నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు బైబిల్లో. నా జ్యేష్ఠ కుమారుడు అంటాడు. కనుక ఆది
ఆది యందు మొదటి సంతానం మనందరి కనుక ముందే దేవుడు ఆత్మరూపి ఎవరిని కన్నాడు? యేసుక్రీస్తును కన్నాడు. ఈ కాలమానం ఎప్పుడని ఆలోచిస్తే నీ లెక్కలతో ఎలా చేస్తావో వేసుకో, నీ ఆలోచనతో ఎలా చేస్తారో ఆలోచన చేయాలి. అలాగనే చూడండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఇంకొంత వచనాలను కూడా మనము ముందుకు చూసుకుంటూ కొనసాగుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 22 నుంచి 23 వరకు కూడా మనం చదువుకుందాం పిల్లలు. అక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు ఆయన. పూర్వకాలమందు తన యొక్క సృష్టి ఆరంభమున అన్నాడు. పూర్వకాలం అంటే ఎంత పూర్వం? పూర్వీకులు అంటున్నాం కదా మనం, మా పూర్వీకులు అంటాం కదా మనం అప్పుడప్పుడు. కనుక ఆ పూర్వీకుల కాలం, పూర్వకాలమందు తన కార్యములలో దేవుడు ప్రారంభమైన దానిగా యెహోవా దేవుడు నన్ను కలుగు చేసుకున్నాడు పరలోకంలో. అనాది కాలము మొదలుకొని మానవుడు అనుకుంటున్న అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయినటువంటి కాలమునకు పూర్వమే నేను నియమింపబడితే ఇంకా భూమి పుట్టలేదు నేను పుట్టినప్పుడు, సముద్రాలు పుట్టలేదు నేను పుట్టినప్పుడు, ఈ నక్షత్ర రాశులు పుట్టలేదు నేను పుట్టినప్పుడు, ఈ భూమి మీద పర్వతములు పుట్టలేదు, ఈ భూమి మీద ఏది కూడా పుట్టలేదు అంటున్నాడు. నేను పుట్టినవాడు పూర్వకాలమందు యెహోవా నన్ను ప్రథమమైన దానిగా అన్నాడు కాబట్టి అది వాక్యముగా దేవుని మాటగా నన్ను కలుగు చేశాడు. ప్రవాహ జలములు లేవు నేను పుట్టినప్పుడు, నీళ్ళతో నిండిన ఊటలు లేవు నేను పుట్టినప్పుడు. నేను పుట్టినవాడనప్పుడు ఏమనుకుంటుంది లోకం? 5వ సోదరులకి విషయాలు తెలియవు. యేసు ప్రభుల వారు ఎప్పుడు పుట్టాడనేటువంటి విషయాన్ని ఆత్మరూపుగా దేవుని యొక్క సన్నిధిలో పరలోకమందు దేవుడు తన దగ్గర యేసుక్రీస్తు వారిని జ్యేష్ఠుడుగా ప్రథమమైన వాడుగా తన యొక్క జ్యేష్ఠ కుమారుడుగా ఆయన ముందు పెట్టుకొని ప్రతి కార్యక్రమాన్ని దేవుడు చేయడానికి ఆరంభించినాడు అనేటువంటి విషయము అర్థం కాదు. అలాగే చూడండి ఇంకో కిందికి చదవండి. ఏ వచ్చిన చదువుతున్నారు? 25 వచ్చింది. పర్వతములు స్థాపింపక మునుపు అంటే చేయకముందు, కొండలు పుట్టక ముందు, భూమిని దాని మైదానములన్నీ కూడా ఆయన చేయకముందు, కలగ చేయకముందు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునుపు నేను పుట్టినాను అంటున్నాడు. పుట్టినాను నేను. ఎవరు పుట్టినాడు? యేసు ప్రభు దేవునికి కుమారుడుగా పుట్టాడు. యేసు ప్రభు దేవునికి కుమారుడుగా పుట్టాడు. ఇతను ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు. మనం ఎవరి కుమారులము? దేవుని కుమారులం. అయితే మనిషి కుమారులం. మన భూమి మీద మనకి గోత్రాలు ఉన్నాయి, శరీరములు ఉన్నాయి, వృక్షం ఉంది. ఈ భూమి మీద స్త్రీ పురుషుల కలయిక వల్ల నేను మాట్లాడాను. మనని కన్యక నుండి ఆయన పుట్టింపు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇతడు దేవునికి కుమారుడు అని సమాజంలో చాటడానికి యేసుక్రీస్తు ఒక గొప్ప సూచన చేయొచ్చున్నాను నేను. ప్రపంచంలోని గొప్ప సూచన ఏంటంటే కన్యక గర్భవతి కుమారుని కంటుంది. అది సూచన. కనుక పరలోకములో దేవుడు ప్రథమమైన వాడి యేసుక్రీస్తు గారిని పుట్టించుకున్నాను వాక్య రూపంలో అంటున్నాడు. అలా కిందికి చూస్తారా? 26 వరకు చదివావా? 27 ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు మహాజలముల మీద
మండలమును స్థిరపరిచినప్పుడు, నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారములన్నీ కూడా బిగించినప్పుడు, సముద్రాలుగా జలములు తన సరిహద్దును మీరకుండునట్లు ఆయన సముద్రములకు పొలిమేరలను ఏర్పరిచినప్పుడు నేను అక్కడ ఉన్నాను. భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు, వేసినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము నేను నా తండ్రి చేస్తుంటే ఈ భూమిని, సముద్రమును, కొండలను, మైదానములను, పక్షులను, జంతువులను, సకల కోటి జీవరాశులను ఈ భూమి మీద ఒకటొకటి కలుగ చేస్తుంటే నా తండ్రి నేను ఆనందించుతుంటే నా తండ్రి దగ్గర నేను నిత్యం ఆయన సన్నిధిన ఆనందించుచుంటుని, సంతోషించుచుంటుని నేను ఆయన దగ్గర. అమాయకులు, అభాగ్యులు, దేవుని వాక్యం తెలియని వారు, దేవుని వాక్యం సారాంశము తెలియనటువంటి వారు అనేక మంది ప్రేమైన వారు యేసు ప్రభుల వారు శరీరము ధరించుకొని వచ్చిన పుట్టుకని ఆలోచన చేస్తున్నాడు. కానీ ఆత్మ సంబంధమైన ఆయన తండ్రి పుట్టినటువంటి ఆ ప్రథమ స్థానం, ఆది యందు అనే ఆ కాలము ఎవరు ఆలోచన చేస్తున్నారు? క్రైస్తవులు మనం కూడా చెప్పాలి వీటిని. యేసు క్రీస్తు వారు, మీ యేసు ప్రభు చదువు రాని వారికి, బైబుల్ మీద అవగాహన లేని వారికి మీ యేసు ఎప్పుడు పుట్టాడంటే ఏం చెప్తారు తెలుసా? డిసెంబరు 20 అంటే గరానికి బోధ చేస్తాను, అని బోధ చేస్తాను. కనుక మనము జ్ఞానవంతులుగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానమును, పాండిత్యం పొందిన వారిగా ఉండాలి. అలాగనే కింది చదువు 31 వచ్చిన ఆయన భాగ్యనాలు ఇక్కడ దేవుడు అనే దేవుడు ఆయన కలుగు చేస్తున్న ప్రతి దానిని చూస్తూ నా తండ్రి ఒక్కొక్కటి చేస్తుంటే నేను వాటన్నిటిని చూస్తూ నా తండ్రి దగ్గర నేను ఏం చేస్తున్నాను? సంతోషించుచుంటిని నా తండ్రి చేస్తుంటే అని చెబుతూ కింద అంటున్నాడు చూడండి, నరులను గురించి నేను ఆనందించుచుంటే. ఎవరికంటే ఈ నరుల కొరకే కదా ఈ భూమి అంతా. దేవుడు ఎంత గొప్ప ఈ భూమండలాన్ని చేస్తున్నాడు. దేవుడు ఎంత గొప్ప ఈ భూమి మీద పర్వతాలు, సముద్రాలు, అరణ్యాలు, కొండలు, కోనలు, పక్షులు, పురుగులు, జంతువులు, ఈ భూమి మీద సకల కోటి జీవరాశులన్నింటినీ కూడా దేవుడు చేస్తుంటే వీటన్నిటిని చూసి నరులైన వారు ఎంత ధన్యులు, నరులైన వారు ఎంత గొప్పవారు దేవుడు చూస్తున్నాడు. తండ్రి తన పిల్లల్ని ఎంత గొప్పగా చూస్తున్నాడు, ఎంత ఉన్నతంగా చూస్తున్నాడు. ఈ భూమి మీద ఒక పండ్లే ఉన్నవే. మనకు పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి చెప్పండి? పండ్లలో ఎన్ని రకాలు ఉన్నాయి? కొన్ని వందల రకాలు ఉన్నవంటి పండ్లలో. మాంసం కూరలో ఎన్ని రకాలు ఉన్నాయి? కొన్ని వందల రకాలు ఉన్నాయి. కనుక ఈ భూమి మీద నీ రుచులలో, నీ ఆలోచనలకు దేవుడు నిజంగా భూమి మీద ఉన్న తండ్రి కూడా ఇంత మనకు చేయలేడు. నువ్వు పులుపు తింటావా, లేకపోతే మామూలుగా రెండింటికి సంబంధించిన మరి చప్పగా ఉండేటటువంటి పండు తింటావా, లేకపోతే తీయని పండు తింటావా, మధురమైన పండు తింటావా? ఏమి తింటావు? తిను నాయన అని ఈ భూమి మీద సంవత్సరాన్ని దేవుడు మనకు ఉంచాడు. నువ్వు ఏ ఆహారాన్ని తింటావు? కోళ్ళని తింటావా, ఎద్దులను తింటావా, లేకపోతే జంతు మాంసంలో నువ్వు పోటీల మాంసం తింటావా? నీ భూమి మీద నువ్వు కౌజు పెట్టని తింటావా? నువ్వు ఏం తింటావో, నీకు ఏది రుచికరమైనదో దాన్ని నువ్వు తిను అని దేవుడు ఇచ్చాడు. బ్రహ్మైన వాళ్ళ ఇవన్నీ కూడా దేవుడు మనం అడగక ముందు మన జన్మ మనం అడగలేదు. మనకు కావాల్సిన రుచులు మనం అడగలేదు, మనకు అవసరమైన వాటిని మనం అడగలేదు, మన పూర్వీకులు అడగలేదు, మన తల్లిదండ్రులు అడగలేదు.
కానీ దేవుడు తన ప్రేమను బట్టి ఇదిగో ఇవన్నీ చేస్తుంటే యేసుక్రీస్తు వారు నరులను బట్టి సంతోషించుతున్నాడు. పరలోకంలో నా తండ్రి ఎంత గొప్ప పదవి మనుషుల కొరకు నామకరణం చేస్తున్నాడు. చదువుతూ వచ్చిన 31 ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి నేను ఆనందిస్తుంది. మరి ఇక్కడ మనం ఆయన కలుగ చేసిన పరలోకం కూడా ఉంది, అంతేనా? ఆయన కలుగ చేసిన పరలోకం కూడా ఉంది. మళ్ళీ పరలోకాన్ని కూడా మనము ఈ భూమి మీద అన్నిటి తిరుగుకుంటే ఇక్కడనే నోవాహు కాకిల, అంతేనా? నోవాహు గారు కాకిని వదిలేసారు ఓడలో నుంచి. కాకిని వదిలేస్తే కాకి ఏం చేసిందమ్మా? అన్ని తిరుగుకుంటూ ఇక్కడనే ఉంది. మీరు కూడా ఏం చేస్తున్నాం? మనం ఇక్కడ ఉండేది ఇక్కడనే తహతహలాడిపోతున్నాం, వేగంగా పరుగులు తీస్తున్నాం. కానీ మళ్ళీ నోవాహు ఒక పావురముని వదిలారు. అందుకే తిరిగి రాని కాకివా, తిరిగి వచ్చిన పావురానివా. నీ జీవితం ఎలా ఉంది? మనమందరం కూడా దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఈ భూమి మీద ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఒక రోజు ఈ భూమి మీద మనకు వెళ్ళమన్నా చావమన్నా ఎంత ఖరీదై వైద్యం తీసుకున్నా మన్మోహన్ సింగ్ చచ్చిపోయారు. మాజీ ప్రధాని, ఆయనకి కోట్లకు కోట్లు డబ్బులు ఉన్నాయి, వైద్యము కూడా చేయించుకోగలడు. కానీ ఏమి లేదు ఈ భూమి మీద ఆయనకు. ఆయువు ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి ఆయువుని, ఆ ఆశని? దేవుడు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వకపోతే ఈ భూమి మీద నువ్వు దేని ఉన్నా నీ దగ్గర అవన్నీ కూడా సున్నాని, అవన్నీ కూడా నీ ప్రయోజనమైనవని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అలాగనే ఆయన కలుగజేసిన పరలోకమును బట్టి ఇంకా సంతోషం పడ్డాడంట యేసుప్రభు. ఆయన చేసిన పరలోకమును బట్టి. ఎందుకో తెలుసా? ఈ పిల్లని భూమి మీద దేవుని కొరకు బ్రతుకుతూ, దేవుని ఆలోచన చేస్తూ మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి. దేవుడు గొప్ప అవకాశాన్ని వారికి ఇచ్చాడు. వారితో పాటు మరి మేము పరలోకంలోనే ఉన్నాం. వారందరూ కూడా పరలోకానికి రావాలని, పరలోకాన్ని కట్టినటువంటి విధి విధానాలు మనం ఆలోచన చేయగలిగితే ఇంకా చాలా మోహం. ఎందుకు చదవండి? కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించండి. అడుగుకుంటున్నాడండి దేవుడు, నా మార్గములను అనుసరించండి. నా మార్గములను అనుసరించి నడుచుకుని నా వారు ధన్యులు. నా ఉపదేశముని నిరాకరింపక మీరు దానిని అవలంబించి జ్ఞానమై ఉండండి. మీరు జ్ఞానము లేకుండా ఎంతకాలం ఉంటారు? అనుదినం నా గడప యొక్క కనిపెట్టుకొని ఉండడి. అది ఆయన గడప. ఏది? ఆయన సంఘం. ఆయన సంఘం. ఆ సంఘములో ఆయన గడప యొక్క మనం కనిపెట్టుకోవాలంటే ప్రియమైన వాళ్ళ అనేక రీతిలుగా జ్ఞాన సంపద మనకు దొరుకుతుంది. జ్ఞాన సంపదలుగా మనము సంపాదించుకునే వారం అవుతాం. ఈ సంపాదన శాశ్వతమైన బ్రతికించే సంపాదన అన్నటువంటిది మనం చేసే దేవుని యొక్క మాటలు ఇంతటితో ముగిస్తుంది.